సో మరి ఆర్జీవి నిజంగా నమ్మిన నిజాన్ని వ్యూహం రూపంలో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇది కల్పితం కాదు అని చెప్తున్నారు. మరి వ్యూహాన్ని మన ముందుకు తీసుకొస్తున్న మన డైరెక్టర్ ఆర్జీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇందాక అంబటి రాంబాబు గారు చెప్పినట్టు ఒక దీన్ని జస్ట్ వాంట్ టు రీఅసర్ట్. ఇప్పుడు సినిమా అనేది ఇప్పుడు నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు ఒక 25 సంవత్సరాలు కిందట జరిగిన ఒక ఇన్సిడెంట్ ఆధారంగా ఆ పర్టికులర్ టైంలో ఎన్టీ రామారావు గారికి జరిగిన అందరికీ తెలిసిన విషయమే, దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. కానీ ఇది హిస్టరీ కాదు, ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం జరిగిన కథ. ఇప్పుడు జరుగుతున్న, మొన్న జరిగిన, నిన్న జరిగిన, ఇప్పుడు జరుగుతున్న కథని ఇలాంటి ఆస్పెక్ట్ అనేది ఇంతవరకు వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు రాలేదు నాకు తెలిసి. సో దాంట్లోంచి వచ్చిన ఒక ఒక కొత్తదనం అనేది నా మొత్తం కెరీర్లో అది ఆ కైండ్ ఆఫ్ ఏ అప్లికేషన్ నేను చేయలేదు. ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పటానికి ఏమి లేదు. ఎందుకు లేదంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న కొన్ని ఉంటాయి, అందరికీ తెలిసినవి కొన్ని ఉంటాయి. వేరే వేరే విశ్లేషకులు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం అనలైజ్ చేస్తారు అనేది రకరకాల ఒక దృక్పథాలు ఉంటాయి. సో స్టోరీ కన్నా ఎక్కువ నా ఫీలింగ్ క్యారెక్టర్స్. ఇప్పుడు మనుషులు ఉంటారు, మనుషులు డెసిషన్స్ తీసుకుంటారు, ఏమి వ్యూహం పని తీసుకుంటారు, లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో తీసుకుంటారు, బయటికి ఎలా కనిపిస్తారు, లోపల ఏం ఆలోచిస్తారు, ఏం వ్యూహాలు పన్నుతారు అనే ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్లో నేను పొలిటికల్ మనిషి కాదు, నాకు తెలియదు పాలిటిక్స్, కానీ పొలిటికల్ సైకాలజీ అనేది నాకు తెలుసు అని నా ఫీలింగ్ యాజ్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్. సో ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రామారావు గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు అనే పేరు కానీ పవన్ కళ్యాణ్, లోకేష్ అందరి పేర్లు అవి ఉండటానికి కారణం, ఇప్పుడు డెమోక్రసీలో ఒక ఒపీనియన్ చెప్తాం ఎవరైనా సరే. ఇప్పుడు ఒక చిన్న ఇదేంటంటే, వాళ్ళ లోకేష్ ట్రై చేస్తుంది వ్యూహం ఆపటానికి, తను వన్ ఆఫ్ ద థింగ్స్ ఏం పెట్టాడంటే పిటిషన్లో